నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాస్ తెలుగు క్లాస్ అండి, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి. ఈరోజు నేను చెప్పే యాక్టివిటీ ఏంటంటే హోంవర్క్. నిన్న ఇచ్చినటువంటి హోంవర్క్ని ఈరోజు ఫస్ట్ క్లాస్లో అడుగుతాను. దానికి ఎవరెవరు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఎవరు ప్రాక్టీస్ కాలేదు అనేది మనకి తెలిసిపోతుంది. జస్ట్ మనం నిన్న చెప్పినటువంటి హోంవర్క్ ఒక 5 or 10 minutes పిల్లల్ని అడిగి ఆ తర్వాత ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను. సెకండ్ లెసన్ క్వశ్చన్స్ కమ్మా. ఓకే, నెక్స్ట్ మీట్ వచ్చేసిమా. ఫస్ట్ చందన షణప్. రాజుగారి సభలో ప్రశ్న అడిగిన రోజు ఏ రోజు? రాజుగారి సభలో ప్రశ్న అడిగిన రోజు ఏ రోజు? పౌర్ణమి రోజా, అమావాస్య రోజా, గ్రహణం రోజా? ఏంటి? పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు. ధనుష్మా సేన. వంటవాడికి బంగారు నాణాలు ఇచ్చింది ఎవరు? రాజా, సైనికుడా, మహారాణి? వంటవాడికి బంగారు నాణాలు ఇచ్చింది ఎవరినైనా? మహారాణి. వెరీ గుడ్. నెక్స్ట్ తీరయ్య. వెన్నెల రాజుగారి నుండి బహుమతి పొందడానికి కారణం? రాజుగారు చెప్పింది శ్రద్ధగా వినడం, వెన్నెల అదృష్టం, నాన్న భుజం మీద కూర్చోవడం. వెన్నెల అదృష్టమా? నెక్స్ట్ వన్. రాజుగారు చెప్పింది శ్రద్ధగా వినడం, వెన్నెల అదృష్టం, నాన్న భుజం మీద కూర్చోవడం. రాంగ్ ఆన్సర్. వెన్నెల రాజుగారి నుండి బహుమతి పొందడానికి కారణం? రాజుగారు చెప్పింది శ్రద్ధగా వినడం, వెన్నెల అదృష్టం, నాన్న భుజం మీద కూర్చోవడం. రాజుగారు చెప్పింది వెన్నెల శ్రద్ధగా వినడం. దానికి సరైన సమాధానం ఇచ్చింది కాబట్టి రాజుగారు వెన్నెలకి బహుమతి ఇచ్చాడు. ఓకేనా? శ్రీరామ్. నెక్స్ట్ అబ్దుల్ రెహమాన్. రాజ్యంలో ఉత్సవాలు జరగడానికి కారణం ఏంటి? కారణం రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి కదా, ఆ ఉత్సవాలు ఎందుకు జరిగాయి? రాజుగారి షష్ఠి పూర్తి రోజు జరిగినాయా, రాణిగారి షష్ఠి పూర్తి జరిగిందా, మంత్రి గారి షష్ఠి పూర్తి వలన జరిగాయా? ఎవరి షష్ఠి పూర్తి? రాజుగారి షష్ఠి పూర్తి రోజు ఆ రాజు ప్రకటన ఇచ్చారు కదా, ఉత్సవం ఈరోజు షష్ఠి పూర్తి జరుగుతుంది, ఈ ఉత్సవాలకు అందరూ రావాలి అని. ఓకే సీనా. నెక్స్ట్ సోమేష్. రాజుగారి సభకి వెళ్తానని మారాం చేసినది ఎవరు? వెన్నెల. రైతా, కూలీనా, వెన్నెలనా? లేదు, వెన్నెల కాదు. బాగా ఆలోచించు. కాదు, రైతునా, కూలీనా? రైతు కదా. వెన్నెల. ఏం వెన్నెల అంటే ఇష్టమా? మరి వెన్నెలేనా? ఎవరు నాన్న? రైతు కదా, కూలీ కదా అడిగింది. మరి వెన్నెలేనేనా? వెన్నెల అంటే సోమేష్కి ఇష్టమంట కదా. అవునా? నోనా? మరి వెన్నెల ఎవరు? పాఠంలో మనకి వెన్నెల అనే పాత్ర వచ్చింది కదా, ఆ వెన్నెల అడిగింది. మారం చేసింది నేను కూడా రాజుగారి సభకి వెళ్తాను అని. అందరినీ నవ్వేటప్పుడు అందరినీ తీయాలి. నేనేమనుకున్నానంటే రైతు అనుకుంటున్నాను.